ఈరోజు మనం ఏం తెలుసుకుంటాం అంటే శ్వాస ప్రాణాయామం ద్వారా మన శరీరంలో ఉన్న రోగాల్ని ఎలా పోగొట్టుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ప్రాణాయామం అంటే ఏంటి? రకరకాలు చెప్తూ ఉంటాం. ఏదేదో ఇటు తీసుకోవాలి, అటు తీసుకోవాలి, అటు తీసుకోవాలి, ఇటు తీసుకోవాలని. కానీ మన శరీరంలో శ్వాస ఉంటే శ్వాస లేకపోతే శవం అంటాం. శ్వాస ఉంటే శివం అంటాం. అంటే శ్వాసని మనం దేనిగా చూడొచ్చు? మనం దైవత్వంగా చూస్తాం మనం అంతే. అంతే. అంటే శ్వాస లేని రోజు పక్కన పెట్టి తీసి పడేస్తారు అంతే. శవం అనేసి ఇంకేం లేదు. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఏ రిలేషన్లో ఉన్నా సరే, ఆ శ్వాస ఆగిపోయిన రోజు మనల్ని ఏం చేసి తీసి పక్కన పడేస్తారు. నెక్స్ట్ టైం అయింది, తీసుకెళ్ళిపోతారు అంతే. సో మన శరీరం అంతా కానీ, మన ప్రకృతి అంతా కానీ, మన దేన్నైనా సరే శ్వాసను బట్టి మనకి ఉన్న రిలేషన్స్ కానీ ఏదైనా సరే మన శ్వాసను బట్టి. శ్వాస సరిగా లేకపోతే శరీరం బాగుండదు. శ్వాస సరిగా లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరు కూడా నీతో బాగుండరు. నీ యొక్క శ్వాసను బట్టే నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఏంటి? శివం నుంచి శవం శవం దాకా వెళ్ళాలి అంటే ఏంటి? శ్వాస ఆగిపోతే అయిపోతుంది అంతే. శ్వాస కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళే ఏమవుతారు? వాళ్ళే శివుడు అయిపోతారు. ఇప్పుడు దాకా ఎంతమంది మనం అదేగా చెప్పింది. ప్రాణాయామం మనం ఏంది మెడిటేషన్ చేస్తాం, ధ్యానం చేస్తే ప్రాణశక్తి వస్తుంది. ప్రాణశక్తి ద్వారా మనం ఏమవుతుంది? రకరకాల హయ్యర్ కాన్షియస్ డైమెన్షన్స్ అని చెప్తాము. సెకండ్ డైమెన్షన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్ టు 12 డైమెన్షన్స్ వరకు మనకు ఉన్నాయి. దేని ద్వారా మార్చడం? 12 డైమెన్షన్స్ వరకు అంటే మనకున్న ప్రపంచం ఏం మారిపోదు, మనం ఉన్న చోటే ఉంటాం. బట్ కానీ ఏమవుతుంది? మన కాన్షియస్ లెవెల్ మారిపోతూ ఉంటే మన డిఎన్ఏ లెవెల్లో ఉన్నటువంటి కాన్షియస్ మన 2 డైమెన్షన్ నుంచి 12th డైమెన్షన్ వరకు కూడా మారిపోతుంది. కృష్ణుడు ఏంటి? 12 డైమెన్షన్ డిఎన్ఏ. సో ఏమవుతుంది? కాబట్టి ఏమైపోయింది? ఆయన ఇక్కడ చూడగలడు, విశ్వం చూడగలడు, మొత్తాన్ని చూడగలడు. ఎలా చూడగలడు అంటే మన డిఎన్ఏని మార్చుకుంటున్నాం. అందుకే ఆయనకి ఏం చెప్పారు? గత జన్మలు గుర్తున్నాయి, అంత ముందు జన్మలు. అర్జున్తో చెప్తాడు. ఏమని చెప్తా అంటే, అర్జున, నువ్వు నేను చాలా జన్మలు కలిసి పుట్టాం, కానీ నీకు ఆ జన్మలు తెలియదు, నాకు తెలుసు. నేను నారాయణుడు, నువ్వు నరుడివి. ఇద్దరం కలిసి నరనారాయణుడు కొన్ని వేల జన్మలు మనం కలిసి పుట్టామని చెప్తారు. కానీ తెలియదు. దేని వల్ల తెలుస్తుంది? ఈ కాన్షియస్ లెవెల్స్ని మనం మార్చుకోవడం. మనం మన ఏ డిఎన్ఏలో ఉన్నామంటే 2 డైమెన్షన్ డిఎన్ఏ. మనం ముందుకి వెనక్కే చూడగలం. మరి ఈ డైమెన్షన్ మార్చాలి అంటే ఏం చేయాలంటే మన యొక్క గత జన్మలు కానీ మనది కానీ ఏమీ తెలియాలంటే ఓన్లీ శ్వాస. శ్వాసను పట్టుకుంటే మన రోగాల దగ్గర నుంచి, హెల్త్ పాయింట్ ఆఫ్ దగ్గర నుంచి కంప్లీట్గా పరమాత్మని, మన సుప్రీం గాడ్ అని చెప్తాం కదా, అక్కడ దాకా కూడా మనం తీసుకెళ్ళేది ఒక ఆధారమైనటువంటి ఒక తాడు లాంటిది. ఏంటంటే శ్వాస తప్ప ఏమీ లేదు. అంతే. మన ప్రకృతిలో ఏది కావాలన్నా అది. సపోజ్ మన శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయంట. పంచభూతాల్లో తీసుకున్న శ్వాసలో కరెక్ట్‌గా గాని పృథ్వీ తత్వం లేకపోతే ఏమవుతుందంటే వాసనను పసిగట్టలేం. వాసన చూడలేం. వాసన తెలుస్తుంది అంటే నీకు పృథ్వీ తత్వం కరెక్ట్‌గా ఉన్నట్టు. వాసన లేక తెలియట్లేదంటే నీకు మూలాధార చక్రము, పృథ్వీ తత్వం తక్కువగా ఉన్నట్టు. అదే నీకు టేస్ట్ తెలీదనుకో, మొన్న అందరికీ కరోనా టైంలో ఎవరికీ స్మెల్ తెలియలేదు. చాలామంది కర్పూరం పెట్టుకొని చూసారు, అవి చూసారు, ఇవి చూసారు. కారణం ఏంటి అంటే ఫస్ట్ కోవిడ్ టైంలో జరిగిందేందంటే అందరికీ మూలాధార చక్రం దెబ్బతింది. ఇప్పటికి చాలామందికి స్మెల్ తెలీదు. కారణం ఏంటి? వాళ్ళకి పృథ్వీతో ఉన్న పంచభూతాల్లో పృథ్వీతో ఉన్న కనెక్టివిటీ తగ్గిపోయింది. అది శ్వాస ద్వారా మళ్ళీ మనం తీసుకొచ్చుకోవచ్చు. లాస్ట్‌లో నేను ప్రాక్టీస్ ఇస్తానులెండి. చేద్దాం మనం ఒక్కోటొక్కోటి. నెక్స్ట్ అదే జలతత్వం అనుకోండి. ఏది తిన్నా టేస్ట్ తెలీదు చాలా మందికేందంటే నాలుక మీద టేస్ట్ కానీ ఏమీ తెలీదు. ఏదో తింటున్నారు, ఏదో చేస్తున్నారు. అవన్నీ కూడా ఏంటి? జలతత్వం మీద కమాండ్ పోతే ఏమవుతుందంటే మనకి టేస్ట్ తెలీదు, నాలుక తెలీదు, లాలాజలం సరిగ్గా రాదు. ఇవన్నీ కూడా జలతత్వం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. కరెక్ట్‌గా దాన్ని మనం ఏం చేయొచ్చు? మన బాడీలో బ్యాలెన్స్ కాకపోవడం వల్ల వచ్చేటివి. అదే అగ్నితత్వం ఎలా వస్తుందంటే, మనం విజన్ ఏది కనపడాల్సిన సరే, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా అగ్నితత్వం. మెటబాలిజం కరెక్ట్‌గా మణిపూరక చక్రము, అగ్నితత్వం కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే, మన శరీరంలో కంటికి సంబంధించిన సమస్యలన్నీ వస్తుంటాయి.
అలా వాయుతత్వం, వాయుతత్వానికి సంబంధించి స్కిన్ ప్రాబ్లం అన్నీ కూడా వాయుతత్వానికి సంబంధించినటువంటివి కూడా హార్ట్ చక్ర, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే వాయుతత్వానికి సంబంధించి. ఇవి అప్పుడు ఏమవుతుంది, అనాహ చక్రం సరిగ్గా వర్క్ కాదు. చక్రాసి పరంగా చూసుకుంటే అనాహ చక్రం పనిచేయదు. తత్వాల్లో మనకేంటి, వాయుతత్వం కరెక్ట్గా బ్యాలెన్స్ కాకపోతే స్కిన్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తర్వాత మనకి ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే వినికిడి సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు, తర్వాత మైగ్రేను, సైనస్లు, ఇవన్నీ కూడా ఏంటంటే సౌండ్. మనకు ప్రాపర్ స్పేస్ లేకపోతే మనకేమవుతుందంటే ఆకాశతత్వానికి సంబంధించినటువంటి ఈ ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి మన శ్వాసలో ఆకాశతత్వం కరెక్ట్గా లేకపోతే వస్తుంది. ఎవరైనా సరే ఏంది, శ్వాస తీసుకోకపోతే ఏమంటాం, అదే ఇంకా లాస్ట్ అదే బర్త్. మనం పుట్టినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే, పుట్టేటప్పుడు కానీ, పోయేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ రెండిట్లు మనం శ్వాస తీసుకోము, శ్వాసను వదిలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభకంలో వెళ్ళిపోతాం. మేము మొన్న రాజమండ్రి క్లాస్కి వచ్చింటే చాలా చాలా బాగా చెప్పి వీడియో వినండి. కుంభకం గురించి చాలా చెప్పాను. ఉమ్, మనం పుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, మనం పుట్టినప్పుడు ఎందుకు పిల్లలు ఏడుస్తారంటే కారణం శ్వాస కోసం. అప్పుడు లంగ్స్ ఓపెన్ అయిపోతాయి. తర్వాత నాస్ట్రిల్ ఓపెన్ అయిపోతాయి, ముక్కంతా ఓపెన్ అయిపోతుంది. దాన్ని శ్వాస తీసుకోవడం కోసమే ఏమంత ఏడుస్తాడు పిల్లలు. డాక్టర్స్ కూడా ఏడవకపోతే ఏం చేస్తారు, కొడతారు, కొట్టి ఏడిపిస్తారు. ఎందుకంటే మౌత్ ఓపెన్ చేస్తే శ్వాస సరిగా తీసుకుని లంగ్స్ ఓపెన్ అవుతాయి. సో మనం ఎర్త్ మీదకి రావాలంటే శ్వాసే కారణం. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మనం చనిపోయే ముందు ఏం చేస్తాం, తులసి నీళ్ళు పోస్తాం. ఎందుకు పోస్తాం తులసి నీళ్ళు అంటే, తులసిలో మెర్కురీ అని ఉంటుంది. మెర్కురీ ఏం చేస్తాం, నర్వ్స్ అన్నిటిని కూడా యాక్టివ్ చేస్తుంది. సో యాక్టివ్ చేస్తే బ్రెయిన్ మొత్తం బాడీ ఫంక్షనింగ్ అవుతుంది. కాబట్టి తులసిని లాస్ట్లో ఇంకా ఆ తులసి నీళ్ళు పోస్తే మళ్ళీ రీబ్రత్ ఏమన్నా వస్తుందేమో, సరే ఇంకేమైనా బతుకుతారేమో అని చెప్పడం కోసమే మన వాళ్ళు తులసి నీళ్ళు పోస్తారు. కారణం, ఆ మెర్కురీ అన్ని బాడీలో ఉన్నటువంటి నర్వ్స్ అన్ని యాక్టివ్ చేస్తుంది, ఒక సడన్గా యాక్టివ్ చేస్తుంది. ఆ, మనకి అది యాక్టివ్ చేస్తే మేబీ ఇంకా ఛాన్స్ ఉందేమో బతకడానికి. అందుకోసం అని చెప్పేసి తులసి నీళ్ళు పోస్తారు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే బ్రెయిన్ ఉన్న ప్రతి నర్వ్స్ యాక్టివ్ కావడం కోసం అందుకనే రోజు తులసి నీళ్ళు తీర్థంగా తీసుకుంటుంటారు మన వాళ్ళు. అందుకు తులసి వాటర్ తాగాలి, రోజు తాగాలి. తాగితే ఏమవుతుందంటే బ్రెయిన్లో మెర్కురీ బాగా ఉంటుంది, నర్వ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ అవుతాయి. అంటే మెర్కురీ అండ్ పాదరసం, పాదరసం డైరెక్ట్ తీసుకుంటే మళ్ళీ చాలా ప్రమాదకరం. బట్ కానీ ఏంటి, తులసిలో ఉన్నది, తులసి నీళ్లు తాగాలి, తులసి తినకూడదు ఎప్పుడు. తులసి తింటే పళ్ళు పుచ్చిపోతాయి, ఆ మెర్కురీ. అదే లోపలికి వెళ్తే యాసిడిటీ అవుతుంది. ఓన్లీ తులసితో ఉన్న వాటరే తాగాలి మన వాళ్ళు. అందుకే తులసి నీళ్ళకి అంత ప్రాధాన్యత. రోజు తీసుకుంటే బ్రెయిన్ బాగా షార్ప్ పనిచేస్తుంది, మన మెమరీ పవర్ బాగా పనిచేస్తే, బ్లడ్ ఫ్లో బాగుంటుంది, ఆక్సిజన్ బాగుంటుంది, ఇవన్నీ కూడా. అందుకు తులసి వాడాలి. మనం అందుకే ప్రతి ఇంట్లో తులసి కంపల్సరీ పెట్టింది. దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మిగతా వాటికంటే ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఏంటి, ఒక్కొక్క ప్రాసెస్ మన బాడీలో ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రాబ్లం కూడా శ్వాస కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి. ఇప్పుడు ఈ పంచభూతాల్లో మనం చెప్పుకునే ఏదైనా సరే మన శ్వాస ద్వారా మనం కరెక్ట్గా తీసుకోగలిగితే మనం ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, శ్వాస తీసుకోవడం వల్ల స్మెల్ కరెక్ట్గా తెలుస్తుంది, టేస్ట్ బాగా తెలుస్తుంది, తర్వాత విజన్ బాగా ఉంటుంది, తర్వాత టచ్ బాగా ఉంటుంది, తర్వాత ఏంది, వినికిడి శక్తి బాగుంటుంది, చూపు బాగా ఉంటుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అంటే ఒక శ్వాసతోనే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఒక ఏదైనా సరే భోజనం చేయకుండా ఒక పూట ఉండగలం. వాటర్ తీసుకోకుండా ఒక 3 అవర్స్, 4 అవర్స్, ఇంకా బాగా ఉండగలిగితే ఒక అదే హాఫ్ డేనో, 1 డేనో ఉండగలం. అదే శ్వాస తీసుకోకుండా మహా అయితే ఎంతసేపు ఉంటాం, 15 సెకండ్స్, 20 సెకండ్స్. ఇంకా బాగా చేస్తాను నేను, కుంభకం చేస్తా అంటే 1 మినిట్ ఉంటే చాలా ఎక్కువ. 2 నిమిషాలు ఏం తెలుస్తుంది, ఎప్పుడెప్పుడు అందుతుందా కానీ, లేదా ఆకలి అవుతుందా, అయిపోతుంది, ఏం తెలియదు. బ్రెయిన్కి ఫస్ట్ కావాల్సిన శ్వాస అంతే. అంటే మనం ఫుడ్ కంటే కూడా శరీరంలోకి ఇంపార్టెంట్ ఏంటంటే శ్వాస. శ్వాస లేనిది లేం కదా. శ్వాసతోనే ఇవన్నీ కాన్షియస్ కానీ, కర్మలు కానీ అన్నీ కూడా దేనితో ముడి అంటే, మనం ప్రాపంచిక కర్మలు అంటాం, ప్రారంధ కర్మలు అంటాం, ఆగామి కర్మలు అంటాం. ఇవన్నీ కర్మలు కూడా దేంతో మొదలుపెట్టాయి అంటే శ్వాసతో. అంటే నువ్వు శ్వాసని కరెక్ట్గా తీసుకుంటే నీ కర్మలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మనకి డిఎన్ఏ లెవెల్లో కార్మిక్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ప్రతి
కార్మిక్ ప్యాటర్న్‌లో ఉన్నటువంటి కర్మలు కూడా క్లియర్ కావాలంటే ఓన్లీ శ్వాస. అలానే మన శరీరంలో ఉన్నటువంటి ఫిజికల్ బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఇంతవరకు 99.999% క్లియర్ కాని ప్రాబ్లమ్ ఈవెన్ క్యాన్సర్ కాఫ్ నుంచి అంటే కోల్డ్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఇంతవరకు హైయెస్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుని ఏదైనా సరే శ్వాసతోనే మనం కంట్రోల్ చేయొచ్చు. శరీరంలో శ్వాసతో కంట్రోల్ కాని ప్రాబ్లమ్ అంటే ఏంటి? దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు. ప్రాపర్‌గా నువ్వు శ్వాస నీకు మానసికంగా బాలేదా? అంటే నీ శ్వాస కరెక్ట్‌గా లేదు. నువ్వు ఏ క్రానికల్ డిసీజే థైరాయిడ్ ఉన్నా నీ శ్వాస కరెక్ట్‌గా లేదు. డయాబెటిక్ ఉందా నీ శ్వాస కరెక్ట్‌గా లేదు. లేకుంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉందా నీ శ్వాస కరెక్ట్‌గా లేదు. అంటే నువ్వు అక్కడికి ప్రాపర్‌గా నీ యొక్క శ్వాసను అందించట్లేదు. ప్రాణశక్తిని కానీ, శ్వాస ద్వారా అందించేటువంటి ఈ ఆక్సిజన్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ డీటాక్స్ చేయడం కోసం కార్బన్ డయాక్సైడ్ నుంచి ఎలిమినేషన్ చేయడం కానీ, ఆక్సిజన్ అక్కడికి తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ ప్రాసెస్‌లు అక్కడ దాకా జరగట్లేదు. అంటే మొత్తం ప్రాబ్లమ్ అంతా ఎక్కడుందంటే నీ శ్వాసలో. నీ శ్వాసను బట్టే మనిషి అందుకే మనం ప్రశ్నా శాస్త్రం ఉంటది. దానికి శ్వాసను ఒక శాస్త్రం అని చెప్తాం. ప్రశ్నా శాస్త్రం నీ యొక్క శ్వాసను బట్టి నీకు పని జరుగుతుందా? జరగదా? అని కూడా చెప్పేస్తది. అంత పవర్ ఉంది మన శ్వాస. అలానే నీ యొక్క శ్వాసను బట్టే నువ్వు ఏం ఏ అదే ఎమోషన్‌లో ఉన్నావో చెప్పొచ్చు. కోపంగా ఉన్నావా? కూ చ ప్రశాంతంగా ఉన్నావా? అని చెప్పి కోపంగా ఉంటే ఏమవుతుంది? శ్వాస ఫాస్ట్‌గా వచ్చేస్తది. అదే ప్రశాంతంగా మెడిటేషన్ చేసి వచ్చి కూర్చుంటే శ్వాస నిదానంగా లంగ్స్ నిండా వెళ్తుంది. అంటే నీ యొక్క శ్వాసే నీకు నీ యొక్క శరీరము, నీ యాటిట్యూడు, నీ యొక్క మన క్యారెక్టర్ అని చెప్తాం చూడు. ఈ క్యారెక్టర్ దేని మీద డిపెండ్ అయ్యుంటే నీ యొక్క శ్వాస మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. శ్వాస కరెక్ట్‌గా తీసుకుంటే నీ క్యారెక్టర్ బావుంటది. శ్వాస కరెక్ట్‌గా తీసుకుంటే పక్కన వాళ్ళతో ఏం చేయొచ్చు? ప్రశాంతంగా మాట్లాడతాం. శ్వాస కరెక్ట్‌గా తీసుకోకపోతే కోపంగా మాట్లాడతాం. అన్ని ఎమోషన్స్ బయటకొస్తాయి. ఏ ఎమోషన్ అయినా సరే మనం ఏం చేయొచ్చంటే ఎమోషన్‌ని మనం కంట్రోల్ చేయాలంటే శ్వాసని కరెక్ట్‌గా తీసుకోవాలి. మరి ఈ శ్వాసని ఎలా తీసుకోవాలి? చాలా మందికి డౌటొస్తది. అది నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ చాలా రకరకాల ప్రాబ్లమ్స్. కొన్ని వందల ప్రాబ్లమ్. ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరూ కలిపితే ఎంత 289 ఈ డివిజన్స్ ఉన్నాయి అంతే. ఒక నెఫ్రాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్, ఒకరు హార్ట్ హార్ట్స్ హార్ట్ అని చెప్పేసి తర్వాత ఒక్కొక్కరు అనస్థీషియా అని ఇలా మొత్తం కూడా ఉన్న ప్రపంచంలో ఉన్న డివిజన్స్ ఏంటి అంటే 289 అంతే. ఇంక అంతకు మించి ఏమి లేవు. వీళ్ళందరూ దేని మీద వర్క్ చేస్తారు? ఒక బాడీ మీదనే వర్క్ చేస్తారు. ఇంక దేని మీద వర్క్ చేయరు. ఆడికి ఈడికి బలదు, ఈళ్ళకి ఆళ్ళకి బలదు. లంగ్స్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తే హార్ట్ వాళ్ళ పక్కనే ఉంటుంది హార్ట్. కానీ హార్ట్ మాకు తెలీదని పక్కన ఇంకొకరు పంపిస్తారు. ఇంకో హార్ట్ బాలేదంటే కిడ్నీ మీద బీపీ వచ్చిందంటే కిడ్నీ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు మొదలు. అంటే ఎవరికెవరికి సంబంధం ఉండదు మళ్ళా. అందరూ పనిచేసేది దీని మీద. దీనన్నిటిని కూడా కలిపి ఒకటి పనిచేస్తాయి ఏంటంటే శ్వాస. మనం ఈ యొక్క శ్వాసను తీసుకుంటే ఈ 289 డాక్టర్లు వేస్ట్ ఇంకా. అవసరం లేదు మనం. ఎవ్వరి దగ్గరికెళ్ళొచ్చు. ఆ శ్వాసను ఎలా తీసుకోవాలి అంటే భగవద్గీతలోనే చెప్తారు. భగవద్గీత సమంకాయం శిరోగ్రహం అని శ్లోకం ఉంటుంది. అంటే మన తల, శరీరము, తర్వాత షోల్డర్స్ మన యొక్క భుజాలు అన్నీ కూడా అంటే ఒక ఆర్డర్‌లో ఒక వరుసగా కూర్చొని అంటే స్థిరంగా కూర్చొని, స్థిరంగా, సుఖంగా కూర్చొని నువ్వు శ్వాసించగలిగితే నీ శ్వాసలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి అంతా లోపలికి వెళ్తుంది. అన్ని రకాల పంచభూతాలు కూడా నీ శరీరంలోకి వెళ్ళిపోతాయి. అదేదో మనం చెప్పింది కాదు. కృష్ణుడు భ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ఏం చెప్తాడు? సంభవామి యుగే యుగే యుగాలకొచ్చి ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏం చేస్తాడంటే ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే అని మనం చెప్తాం కదా! శ్లోకం ఉంది. ఏం జరుగుతుందంటే మన శ్వాస లోపలికెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? డీటాక్స్ చేస్తుంది లోపల. ప్రతి శ్వాస భగవంతుని శవం అనుకున్న శివంకి డిఫరెన్స్ చెప్పుకున్నాం గదా! ఆ శివమే లోపలికెళ్తే ఏమవుతుందంటే ప్రతి శ్వాస కూడా మన బాడీలో యుద్ధమే చేస్తుంది. లోపలికెళ్తుంది. లోపలికెళ్ళి ఏమవుతుంది? టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. లోపల జరిగేది యుద్ధమే. ఆ! చేసి ఏం చేస్తున్నాం? మనల్ని ప్యూరిఫై చేయడానికి ప్రతిసారి యుద్ధమే జరుగుతుంది. యుద్ధం జరిగి ప్రశాంతత కోసం మనం ఏం చేస్తామంటే, ప్రతి శ్వాస లోపలికెళ్తుంది. లోపల సెల్యులర్ లెవెల్‌లో ఏం చేస్తుందంటే, లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. మళ్ళీ ఆ కార్బన్ డయాక్సైడ్ అంతా తీసుకుంటుంది. మళ్ళా బయటకొచ్చేస్తుంది. ఆ సంభవామి యుగ యుగ అంటే, ఆ యుగ యుగ అంటే గ్యాప్ అంతే. మన శ్వాసలోనే ఉందంతా.
మన శ్వాసను కరెక్ట్‌గా తీసుకుంటే మనమే ప్యూరిఫై అయిపోయి కాన్షియస్ లెవెల్‌లో వెళ్ళిపోతుంది. ఏమవుతుందంటే మనం పూర్ణత్వం అని చెప్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే ఎప్పుడైతే నువ్వు శ్వాసను కంప్లీట్‌గా నువ్వు తీసుకోగలుగుతావు నీలోనే పూర్ణత్వం వచ్చేస్తుంది. నీ ఎమోషన్స్ తగ్గిపోతాయి. నీ నువ్వు చూసే విధానం మారిపోతుంది. నువ్వు చుట్టూ ఉండే విధానం మారిపోతుంది. అంతే ఏదో మహర్షి అంటే, ఏదో రాజర్షి అంటే, ఇవి లేకుంటే పెద్ద పెద్ద అవధూతలు గాని, ఏమంటే ఉన్న పరిస్థితి ఏం మారిపోదు. వాళ్ళక్కడే ఉంటారు. వాళ్ళు చూసే విధానం, వాళ్ళ కాన్షియస్‌నెస్సే మారేది. మనం ధ్యానం చేస్తే జరిగేదదే. మన కాన్షియస్‌నెస్ మారితే అలా అని చెప్పేసి మనం ఏదో హిమాలయాలు ఎళ్ళిపోతాం ఇలాంటియేం లేదు. ఉన్న ప్లేస్‌లోనే మనం ఉంటాం. మన కాన్షియస్ లెవెల్స్ మారిపోతుంది. డైమెన్షన్స్ అన్నీ మారిపోతుంది. అదే గదా! మన థర్డ్ ఐ ఓపెన్ అయిందని జెప్పేసి, తర్వాత ఫాస్ట్ కనపడ్ది, ప్రెజెంట్ కనపడ్ది, ఫ్యూచర్ కనపడిపోతుంది. కళ్ళు మూసుకుంటే అన్నీ కనపడతాయి. మూవీస్‌లో చాలామంది జూసారుగా. సో, ఇవన్నీ కూడా ఎలా కనపడతాయంటే, జస్ట్ శ్వాస అంతే. ఇక శ్వాసను ప్రాపర్‌గా మనం తీసుకోగలిగితే ఏ ఏం జేయొచ్చు, వీటన్ని డైమెన్షన్ ఎళ్ళిపోవచ్చు. అయితే కృష్ణుడు ఏం చెప్పాడంటే ఏంది ఏం ఏం చెప్పాడంటే సమంకాయం శిరోగ్రహం శ్లోకంలో ఎ 21 మినిట్స్ నువ్వు కానీ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో నువ్వు కానీ శ్వాసను గమనించగలిగితే నీ కోరికలన్నీ తీరిపోతాయంటాడు. ఇంకేం చెప్పడంతే. అదొక్కటి చాలు. అదొక్కటి చేయమంటాడు అంతే. కళ్ళు మూసుకొని కూర్చో. నువ్వేం చేయొద్దు. నువ్వేం నామం చేయొద్దు, జపం చేయొద్దు, అలాంటివి చేయొద్దు, పూజలు చేయొద్దు, ఏమొద్దు. నువ్వేం జే ఉదయం, సాయంత్రం ఏంటి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకసారి. ఎందుకు అంటే సంధ్యా సమయం. అంటే రాత్రి చేసిన కర్మలు ఉదయము, ఉదయం చేసిన కర్మలు రాత్రి పోవడం కోసం. అందుకు ఉదయం, సాయంత్రం మనం మెడిటేషన్ చేయాల్సింది. సో, సూర్యునితో చేసిన కర్మలే అది సాయంత్రం పోవడానికి చంద్రుడితో చేసిన కర్మలు ఉదయాన్నే పోవడానికి. అదంటే మనమేంది మరి రాత్రిపూట కర్మలు చేస్తామంటే, మనకు తెలియకుండా మన బాడీలో సూక్ష్మ శరీరం ఉంటుంది. మన తెలియకుండా సోల్ తిరుగుతూనే ఉంటుంది. మన పంచకోశాలు 5 బాడీలుంటాయి. ఇవన్నీ కూడా ఏంటి రకరకాల కళలొస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసో తెలియకనో చాలా తప్పు సూక్ష్మ శరీరంతో కూడా కొన్ని కర్మలు చేస్తాం. ఇవన్నీ క్లియర్ కావాలంటే ఏం చేయాలి అంటే, రోజు మనమేంది మన శ్వాసను మనం గమనించాలి. ఎంతసేపు? మినిమమ్ 21 మినిట్స్. ఎలా కూర్చోవాలి? కదలకుండా కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. వెన్ను నిటారుగా అంటే స్ట్రెయిట్‌గా పెట్టేస్తే ఏమవుతుందంటే వెన్ను ఎప్పుడు నిటారుగా ఉండదు. ఉండేదేంది? ఆ! ఎంత స్థిరంగా కూర్చోగలిగితే అంత స్థిరంగా కూర్చో. వెనక ఆనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ మనం చేసేదే వెనక చైర్ ఉంటే చైర్‌కి ఆనుకొని ఫస్ట్ రిలాక్స్ అయిపోయి, అప్పుడు రిలాక్స్ అయిపోతాం. అంటే మనకొక సపోర్ట్ కావాల్సొస్తది. అంతే. నిన్ను నువ్వు ఉద్ధరించా అంటే ఇంకోటి సపోర్ట్ తీసుకుంటే ఎలా? చైర్ సపోర్ట్ తీసుకుంటున్నాంగా. లేకపోతే ఏం చేస్తాం? అహా! లేదు లేదు మనం కింద కూర్చోలేం. అలా అలవాటు చేసేసి శరీరానికి ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా లేకుండా నువ్వు ప్రశాంతంగా చైర్‌లో కూర్చున్నా గానీ ఆనుకోకుండా కూర్చునే స్టేజ్‌లో మనం కూర్చోవాలి. మారాలి. అది ఒక రోజులో రాదు. స్లోగా మారుస్తూ ఉంటే వస్తుంది. లేదండి ఎవరు సపోర్ట్ తీసుకోనండి. అన్ని గాడ్జెట్స్ అన్ని సపోర్ట్ మనం తీసుకుంటాం. తీసుకోకుండా మనం ఏం చేయలేం. వృద్ధాప్యం అంటే ఎప్పుడొస్తుందంటే, మనం ఇంకొకరి సపోర్ట్ తీసుకుంటే అది ఏ ఏజ్ అయినా సరే వాళ్ళు వృద్ధులే. వాళ్ళు 10 ఏళ్లున్నా, 15 ఏళ్లున్నా, 20 ఏళ్లున్నా, 50 ఏళ్లున్నా. ఎవరు సపోర్ట్ తీసుకోకపోతే 80 ఇయర్స్ ఉన్నా కానీ వాళ్ళు యంగే ఇంకా. హ్మ్. సో, సపోర్ట్ తీసుకుంటున్నారంటే వృద్ధులన్నట్టే. నీ బాడీ సపోర్ట్ చేయట్లేదని. అంటే ఇంకోటి ఆప్షన్ అది లేదంతే. సో, ఇలా మన సపోర్ట్ నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే, మనం కొంచెం కొంచెం మార్చుకుంటూ వచ్చేసేయాలి. ఏం చేయాలి 21 మినిట్స్ శ్వాసను గమనించాలంతే. శ్వాసను ఎలా గమనించాలి? అంటే ఓహో! లేదు నాకిలా ఉంది, ఇలా ముద్ర పెట్టాలి, అలా ఎలా ముద్రలు అవసరం లేదు. ఏమీ లేదు. కూర్చోగలిగితే పద్మాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే అర్ధ పద్మాసనంలో కూర్చోవచ్చు, సిద్ధాసనంలో కూర్చోవచ్చు. ఎలా అయినా కూర్చోవచ్చు. హ్మ్. కానీ తల నిటారుగా ఉంచాల్సిందే. తల కిందకెళ్ళిపోవడం, సైడ్‌కెళ్ళిపోవడం, లేకుంటే ఇలా కూర్చొని ఇలా వెనక్కి సపోర్ట్ తీసుకోవడం, ఇలా సపోర్ట్ తీసుకోవడం ఇలాంటియన్నీ పనికిరావు. అప్పుడు మాత్రమే అలా అలా చేస్తే ఏమవుతుంది అంటే మీకు ప్రాపర్‌గా ప్రాణశక్తి ఫ్లోకి ఎళ్ళదు. ఒక పైపుంది. పైప్‌ని ఇలా వంచేసామనుకో వంచి వాటర్ పోతుంటే ఏమవుతది? స్లో అవుతుందా? కాదా?
మరి మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి కూడా అన్ని నాడులన్నీ ఉన్నాయి కదా! వాటిని అన్నీ కూడా బెండ్ చేస్తాం. అలా చేస్తాం, ఇలా చేసి కూర్చుంటే ఏమవుతుంది? ప్రాపర్ ఫ్లో అనేది ఉండదు కదా! సరిగ్గా వెళ్ళవు కదా! సో, అలా మనం అందుకే కృష్ణుడే చెప్పేసాడది. హ్మ్. ఇలా కూర్చోవాలి. షోల్డర్స్ కరెక్ట్‌గా ఉండాలి. సో, తర్వాత వెన్ను నిటారుగా ఉంచమన్నాడు. హెడ్ ముందు కరెక్ట్‌గా చూస్తూ ఉండాలి. ఇలా వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు. స్ట్రెయిట్‌గానే చూస్తున్నాడు. అప్పుడు కూర్చొని నీ యొక్క శ్వాసని ఎక్కడ గమనించాలి అన్నాడు. హ్మ్. శ్వాసని ముక్కు దగ్గర. మనం ఇక్కడ గమనిస్తాం కదా! మన అవేర్‌నెస్‌ని పెట్టేసేసి ముక్కు చివరి భాగంలో అవేర్‌నెస్‌ని పెట్టి గమనిస్తుంటాం. ఈ యొక్క శ్వాసను తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడే ఎందుకు పెట్టాలి? ఇక్కడ తీసుకున్నాం శ్వాస. కుడివైపు నుంచి తీసుకుంటే సూర్యనాడిని, ఎడమ వైపు నుంచి చంద్రనాడి అని మనం చెప్పాం. కానీ ఇక్కడి నుంచి ఏమీ లేదు. అంతా ఒకటే ఉంటుంది. చంద్రనాడి లేదు, సూర్యనాడి లేదు. ఇక్కడ దాకే సూర్యుడైనా, చంద్రుడైనా. ఈ ముక్కు ఇది దాటిన తర్వాత లోపలికి ఒకటే శ్వాసే లేదు. ఒకటే పైపులో ఎళ్తది. 2 పైపుల్లో ఎళ్ళదు. సూర్యనాడి అంటే ఒక లంగ్స్‌లోకెళ్ళదు. చంద్రనాడి అంటే ఇంకొక లంగ్స్‌లోకెళ్ళదు. నువ్వు ఎటు తీసుకున్నా ఎళ్ళేది లంగ్స్‌లోకే. పొట్ట దాకా శ్వాస తీసుకోవాలి. పొట్టలోకి ఎప్పుడు శ్వాస ఎళ్ళదు. చిన్న పరువోతేనే ఏంది అన్నం తినేటప్పుడు పరువోతేనే ఎంత అవుతుందంటే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసి, ముక్కులోంచి మెతుకులొచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆ! అంటే పొట్టలోకి ఎప్పుడు శ్వాస ఎళ్ళదు. ఎప్పుడు చెప్పకండి. మీరెవరికైనా చెప్తుంటే నాభి దాకా శ్వాస తీసుకోండి. నాభి దాకా ఎప్పుడు ఎళ్ళదు శ్వాస. నువ్వు ఎలా తీసుకున్నా లంగ్స్‌లోకే శ్వాస ఎళ్తుందంతే. లంగ్స్‌ని దాటి బయటికెళ్ళదు. నువ్వు ఏ రకమైన ప్రాణాయామం చేయి, అది ఫాస్ట్‌గా చేయి, స్లోగా చేయి, ఏది చేసినా సరే లంగ్స్‌లోకే. ఏమవుతుందంటే డయాఫ్రామ్ కిందకి స్ట్రెచ్ అవుతది. కిందకొచ్చేస్తది. అది పొట్ట దాకా కిందకెళ్తుంది కాబట్టి నువ్వేంది నాభి దాకా మనం శ్వాస తీసుకుంటున్నామని మన యొక్క భ్రమ అంతే. అంతేకాని బాడీ ప్రకారం ఎళ్ళదు. అప్పుడు ఏమవుతుందంటే మన అవేర్‌నెస్ వెళ్తుంది. నువ్వు ఒక ప్రాణశక్తి వెళ్తుంది అక్కడి దాకా. అంటే నువ్వెక్కడ దాకా పెడితే నీ యొక్క అవేర్‌నెస్ నీకిక్కడి దాకా వెళ్ళాలి అంటే శ్వాసతో పాటు వచ్చేటువంటి ప్రాణశక్తి నీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. మోకాళ్ళ దాకా వెళ్ళాలంటే మోకాళ్ళ దాకా వెళ్తుంది. లేకుంటే కాలి బొటనవేలు దాకా బొటనవేలు దాకా ఎళ్తుంది. నీలో ఉన్న ప్రాణశక్తి ఎక్కడి దాకా వెళ్ళాలనో మనం బ్రెయిన్ ద్వారా డైరెక్షన్ చేస్తాం. అందుకు అవేర్‌నెస్ పెడతాం. అది కూడా ఎలా ఎళ్తుందంటే, మనకేంది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి గదా! మనకిచ్చేటువంటి కమాండింగ్ అంతా కూడా ఏంటి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానం తీసుకుంటారు. జ్ఞానేంద్రియాలు తీసుకునేసి నీకెక్కడ డైరెక్షన్ ఎక్కడ దాకా కావాలని జెప్పేసి బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది గాబట్టి, బ్రెయిన్‌లో మనం థాట్ పెడితే ఏమవుతుంది? అక్కడి దాకా నీ శ్వాస ప్రాణశక్తి వెళ్తుందంతే. ఎప్పుడు శ్వాస తీసుకున్నా సరే నువ్వుకెళ్ళేది లంగ్స్‌లోకే. అంతకు మించి బయటికెళ్ళదెక్కడికి. నువ్వెలా తీసుకున్నావు? ముక్కుతో తీసుకున్నదే, నోటితో తీసుకున్న శ్వాస అదే మొత్తం లోపలికెళ్ళేది ఒక లంగ్స్‌లోకే. ఆ! మీరు కానీ రోజు కానీ ఈ యొక్క లంగ్స్‌ని మనం గాని ప్యూరిఫై చేసుకోగలిగితే నీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మన లంగ్స్‌లో కూడా విచిత్రంగా ఎన్ని పార్ట్‌లుంటాయో తెలుసా? 18 ఉంటాయి. అందుకే భగవద్గీత చదవండి అని. నువ్వు 18 అధ్యాయాలు చదివితే లంగ్స్‌లో ఉన్న ప్రతి పార్ట్ కూడా యాక్టివ్ అవుతుంది నీకు. ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క లంగ్స్‌లో ఉన్న ఒక్కొక్క పార్ట్‌కి కనెక్టెడ్ ఉంటది. ఎందుకు అంటే భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకము కూడా ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్‌కి ఆ ప్రాణశక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం సౌండ్ హీలింగ్, సౌండ్ వైబ్రేషన్ అంటాం కదా! మనం ఒక్కొక్క దాన్ని చదువుతూ ఉంటూ కొన్ని వర్డ్స్ మనం పలుకుతూ ఉంటే వాటినే మనం అఫర్మేషన్స్ అంటాము. రకరకాల పేర్లు పిలుస్తాం కదా! మనం మంత్రాస్ అంటాము. ఇవన్నీ కూడా ఏమవుతుంది అలానే భగవద్గీత నువ్వు ఒక చాప్టర్ చదివితే లంగ్స్‌లో ఒక రకమైనటువంటి ఎమోషన్ రిలీజ్ అయిపోతుంది. సో, ఇలా మన 18 అధ్యాయాలు 18 పార్ట్‌లుగా ఉన్నటువంటి లంగ్స్‌కి కనెక్టెడ్. నువ్వు రోజు భగవద్గీత వినగలిగితే చాలంతే. లంగ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎవరైనా భగవద్గీత వినే వాళ్ళని చూడండి ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే అన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. నీకు పంచభూతాల మీద క్లారిటీ వస్తుంది. కర్మేంద్రియాల మీద క్లారిటీ వస్తుంది. జ్ఞానేంద్రియాల మీద క్లారిటీ వస్తుంది. అలానే నీ శరీరంలో ఉన్నటువంటి ఏంటి నువ్వు ఎలా నీ పిల్లలతో ఎలా ఉండాలి? నీ పె పె మనమలతో ఎలా ఉండాలి? లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి? సమాజంతో ఎలా ఉండాలి? మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? ప్రతి దాని మీద నీకు ఒక క్లారిటీ, ఒక కాన్షియస్ వస్తది. యాక్చువల్‌గా కాన్షియస్ అంటే ఏంటంటే అసలు మెచ్యూరిటీ అంటే అందరూ చాలామంది ఓహ్! చాలా మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఉన్నప్పుడు మౌనంలోకెళ్ళిపోతారు. వాదించరు. వాదించిన వాళ్ళందరికీ మెచ్యూరిటీ ఉన్నట్టు. ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్తే
దానికి అవునా ఓకే అని కామ్గా ఉంటే అది తప్పైనా సరే వాదించాల్సిన అవసరం లేదు. వాదిస్తున్నాడంటే మెచ్యూరిటీ లేనట్టే. అది నువ్వు ఏ ఏజ్ అయినా సంబంధం లేదు. నువ్వు వాదిస్తున్నావు అంటే మెచ్యూరిటీ లేనట్టే. అందుకే కొన్ని చోట్ల మనకి పురాణాల్లో ఉంటుంది. ఏముంటుందంటే వాదనలు ఉండవు. కామ్గా వెళ్ళిపోతారు. చేయాల్సిన పని వాళ్ళ కర్మ చేయాల్సిన కర్మ చేసేస్తారు. మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తారు. నీ కర్మ నువ్వు చెయ్యి అంతే. అంతేకాని అదే వాదించడం వల్ల ఏమీ రాదు. మనలో ఉన్న ప్రాణశక్తి నష్టపోవడం తప్పేం లేదు. ఏమవుద్ది? కోపం అన్నా రావాలి. ఎమోషన్ అన్నా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఎమోషన్ రిలీజ్ అవుతుంది. వాళ్ళకి మనకి శత్రుత్వం అన్న వస్తుంది. అది దేని మీద పడుతుంది? మళ్ళీ శ్వాస మీద. శ్వాసను ఏం చేస్తాం? ఫాస్ట్గా తీసుకున్న ప్రాణశక్తిని తొందరగా అయిపించేస్తాం. ఒక 1 మినిట్ కానీ మనం కోపం వచ్చిందా మన బాడీలో, అది ప్రాణశక్తి ఎంత లాగేసుకుంది అంటే 6 అవర్స్ మనం తీసుకునే శ్వాసకి 1 మినిట్ కోపంకి సమానం. అందుకే అడ్రినల్ ఎంత రిలీజ్ అవుతుందంటే మన బాడీలో 1 మినిట్ రిలీజ్ అయిపోతే వాళ్ళు 6 అవర్స్ కోపంగానే ఉంటారు. అదే డైలీ 1 అవర్ కోపంగా ఉన్నారంటే ఏం లేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎవరైనా తొందరగా చనిపోవాలంటే రోజు ఒక హాఫ్ కోపంగా ఉండి చనిపోతారు అంతే. వద్దు నాకు ఈ జీవితం అంటే రోజు హాఫ్ కోపంగా ఉండి చచ్చిపోతారు అంతే తొందరగా. హార్ట్ ప్రాబ్లం వస్తే, డయాబెటిక్ వస్తుంది, తర్వాత బీపీ వచ్చేస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, లేకుంటే కార్డియాక్ అరెస్ట్ అంటారు అంతే. సైనైడ్ కంటే ప్రాబ్లం తెలుసు. ఏ సూసైడ్ అవసరం లేదు. రోజు ఒక అరగంట కోపం ఉంటే చాలు. ఆ, కోపం మన మీద ఎంత పనిచేస్తుంది. జలసి ఎంత పనిచేస్తుంది అంటే ఇంకొకరి గురించి మనం ఏడుపులు ఉంటాయి. నాకు కడుపులో మంట అనే ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపులో మంట ఉన్న అందరికీ కూడా దాని వెనక బ్యాక్గ్రౌండ్ థాట్ ప్రాసెస్లో ఏముంటుందంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి కానీ మనకంటే అంత బాగుండకూడదు. చాలా బాగుండాలి వాళ్ళు, మన వాళ్ళే కానీ బాగుండాలి కానీ మనకంటే ఎక్కువ బాగుండకూడదన్న థాట్ ప్రాసెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్. డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే కారణం అదే. అరిగించుకోలేరు. ఆ అరగనప్పుడే డయాబెటిక్ మారిపోతుంది. అంటే ఎదుటి వాళ్ళని చూసి అరిగించుకోలేదు. అరగదు. అప్పుడే ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతాయి. అంటే అరగదు కదా బాడీలోకి, తీసుకోలేదు కదా. ఆ తీసుకోలేక అయ్యో 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 అని చెప్పేసి ఆ తీసుకోలేని తత్వాన్ని డయాబెటిక్ మరి. ఆ, ఇలా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాసను కానీ తీసుకుంటున్నావు అనుకో ఏమవుతుంది? సరిగ్గా శ్వాస తీసుకుంటే ఇవన్నీ ఏమవుతాయి? ఎమోషనల్లో ఉన్నటువంటి కూడా క్లియర్ అవుతాయి. దాన్ని శ్వాసని మనం ఎలా తీసుకున్నా ఇక్కడ యొక్క శ్వాసను మనం ఏం చేస్తాం? ముక్కు మీద అవేర్నెస్ పెడతాం, ముక్కు చివరి భాగంలో అవేర్నెస్ పెడతాం, దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. దీంట్లో మనం చేయాల్సిన రోజు చేసేదానికి ఇప్పుడు చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే మనం శరీరాన్ని నిటారుగా ఉంచాం, తల నిటారుగా ఉంచుతాం. మనకు ఉన్నటువంటి స్పెట్స్ కానీ సాధ్యమైనంత వరకు గ్యాడ్జెట్స్ అన్ని మన పక్కన తీసి పడేస్తాం. మొబైల్స్ కానీ స్పెట్స్ కానీ మన చేతికి ఉన్న ఏంటి వాచ్లు కానీ ఎలక్ట్రానిక్స్ ఏవి కూడా ఉంచకూడదు. ఎందుకు ఉంచకూడదు అంటే బీపీ ఉన్నవాళ్ళు ఉన్నారు. హై బీపీ ఉన్న వాళ్ళు మొన్న రీసెంట్గా ఇక్కడే హైదరాబాద్లోనే ఇది చేశారు. రెండు మొబైల్స్ పెట్టుకున్నాడు. చెట్టు బ్లూటూత్ వాచ్ పెట్టుకున్నాడు, మెల్లో బ్లూటూత్ ఉంది. ఆ, తర్వాత ఎలక్ట్రానిక్స్ కావాల్సిన చేతులు అన్నీ ఉన్నాయి. మొన్న అయితే వెళ్ళి బీపీ చూస్తే 180 ఉంది. హై బీపీ వచ్చేసింది, ఇంకా టాబ్లెట్స్ కావాలని డాక్టర్ అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇలా అంటే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను ఏం చేస్తున్నా అంటే సరే అయితే మొబైల్స్ ఏమేమి ఉన్నాయంటే చేతికి వాచ్ ఉంది, వాచ్ తీసేసి బ్లూటూత్ వాచ్ రెండు మొబైల్స్ పక్కన పడేసి కింద కింద అది చిన్న పార్క్ ఉంది కదా, పార్కులోకి వెళ్ళేసి ఒక 4 రౌండ్లు వేసి వచ్చి మళ్ళీ బీపీ చూపించుకోండి. బీపీ చూపించుకుంటే 120కి వచ్చి. అంటే చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్స్ మనకేంది, ఈ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల మన బీపీ పెరిగిపోతుంది. మనం ఏం చేస్తాం? అది లేని పక్కన లేని మనం ఏం చేస్తామంటే బీపీకి మనం ఏం చేస్తాం? అయ్యో నాకు బీపీ వచ్చింది టాబ్లెట్ వేసేస్తాం. 90% అదే చేస్తారు. బీపీకి అసలు టాబ్లెట్ అవసరం లేదు. చుట్టూ ఏంది మనసు ప్రశాంతంగా లేకపోతే బీపీ వచ్చేస్తుంది. నీ శ్వాసం కరెక్ట్గా తీసుకోకపోతేనే బీపీ వస్తుంది అంతే. మనం దానికి ఏం చేస్తాం? ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి టాబ్లెట్ వేసేస్తాం. ఇట ఏమవుతుంది? మన శ్వాస కరెక్ట్గా లేకపోతే ఇవన్నీ. సో దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకున్న శ్వాస తల నిటారుగా ఉంచాలి. ఎందుకు కిందకి వేయకూడదు అంటే కారణం ఉంది. ఇక్కడ మనకి సర్వైకల్ 7 ఉంటాయి. 7 వర్టిబల్స్ ఉంటాయి. 7 వర్టిబల్సే మన జీవితాన్ని మొత్తాన్ని డిసైడ్ చేసేది.
ఆ సెవెనే మనం ఏంటంటే మన స్పిరిచువల్గా అదైతే సప్త మహర్షులు అంటే వాళ్ళే సెవెన్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్టెడ్. అందుకే సప్త మహర్షులు మన బాడీలో ఎలా చూపిస్తారంటే రెండు కళ్ళు, రెండు ముక్కులు, నోరు, రెండు చెవులు. ఇవి రెండు, ఇవి రెండు, ఇవి రెండు, ఇది ఒకటి. ఏడు. వాళ్ళే ఏడు. ఏడు బాగుంటే అన్ని బాగున్నట్టు. జ్ఞానం కూడా వీటి ద్వారానే వస్తుంది. ఇంకో ఆప్షన్ లేదు. ఏ జ్ఞానం కావాలంటే జ్ఞానేంద్రియాలు పనిచేయాలన్నా కానీ హెడ్. సో ఇవి వీటన్నిటికీ మూలం ఏంటంటే శ్వాస. నువ్వు చూసే విధానం బాగాలంటే శ్వాసే కావాలి. నువ్వు వినే విధానం బాగాలంటే శ్వాసే కావాలి. నువ్వు ఏది పట్టుకోవాలో శ్వాసే కావాలి అంతే. ఏది మాట్లాడాలో శ్వాసే కావాలి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే శ్వాస కరెక్ట్గా తీసుకో. నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు అంటే నీ శ్వాస కరెక్ట్గా ఉన్నట్టు. ఎదుటి వాళ్ళని ఏది శ్వాస కరెక్ట్గా లేదు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం మాట్లాడతాం మనకు అర్థం కాదు. నీకు అర్థం కావట్లేదు వాళ్ళు నీకు ఆ ఫ్రీక్వెన్సీలో లేరు. ఏమవుతుంది? ఆ ప్రాణశక్తి నీకు కరెక్ట్ కాలే. అంటే ఆడ శ్వాస కరెక్ట్గా లేదా, మన శ్వాస కరెక్ట్గా లేదా చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఏంటంటే శ్వాసతోనే లింక్ అయింది. ఆ శ్వాసను ఎలా తీసుకుందాము? కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసేసుకుని స్టార్ట్ చేద్దాము. క్లోజ్ యూర్ ఐస్. కళ్ళు మూసేసుకోండి. దీర్ఘ ఇంకా రెండు చేతులు కూడా మనం ఇంటర్లాక్ చేస్తాం కదా, ఇలా చేసేసి ఉంచుతాం కదా, ఉంచేసేసేయండి. శ్వాస తీసుకుందాం. కళ్ళు మూసేసుకోండి. కళ్ళు తెరవద్దు. ఇది ఇప్పుడు దాకా చేసిన మెడిటేషన్లో వేరు, ఇప్పుడు చేసేది వేరు. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీలో ఉన్నటువంటి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, డయాబెటిక్ ఉన్న వాళ్ళు మీ యొక్క ప్రాణశక్తిని మీ యొక్క శ్వాస మటుకు లంగ్స్ దాకా వెళ్తుంది. కళ్ళు మూసేసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. మీ యొక్క ప్రాణశక్తిని నాభి దాకా తీసుకెళ్తాం. శ్వాస మటుకు లంగ్స్ దాకా వెళ్తుంది. తల పైకెత్తకూడదు. తల నిటారుగా ఉంచండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా వదిలేసేసేయండి. శరీరాన్ని కదల్చొద్దు. కదులుస్తున్నారు శరీరాన్ని. కొంతమంది నిద్రపోతున్నారు. నిద్రపోకూడదు. వెనక ఏమి ఆనుకోవద్దు. మీ యొక్క శ్వాసను గమనించండి. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా? వీడియో అందరూ ఆన్ చేశారా? వాళ్ళు చేస్తున్నారా? వీళ్ళు చేస్తున్నారా? పక్కనే వినపడ్డాయి. అవన్నీ మనకు అనవసరం. మీ యొక్క శ్వాసను మీరే గమనించి, మీరు దైవత్వంతో మీరు ఉన్నారు అంటే మీ యొక్క శ్వాసను గమనిస్తున్నారు. మీరు కదల్చొద్దు శరీరాన్ని. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా వదిలేసేసాయి. మీ యొక్క శ్వాసని మీలో ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేస్తున్నట్టుగా గమనిస్తూ ఉండండి. మీరు ఒక కర్పూరం కానీ ఏదైనా స్మెల్ని గమనిస్తూ ఉండండి. మీరు ఆ స్మెల్, మీకు ఇష్టమైన స్మెల్ ఏది ఉందో అది మీ యొక్క శ్వాస ద్వారా లోపలికి వెళ్తున్నట్టుగా గమనిస్తూ ఉండండి. ఇది ప్రాక్టికల్. ఇది ఒక్కొక్కసారి అందరికీ డైరెక్ట్ వస్తూ ఉంటుంది, కొంతమందికి టైం పడుతూ ఉంటుంది. ఒక 5 days అయినా పట్టొచ్చు. మీ యొక్క మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేయడం కోసం మాట్లాడకూడదు. నిదానంగా శ్వాస తీసుకోండి. మీ యొక్క స్మెల్స్ ఏదైనా మీకు ఇష్టమైన స్మెల్ని గమనిస్తూ ఉండండి. కొంతమంది కర్పూరం అని, కొంతమందికి ఏ సాంబ్రాణి, లేకుంటే కొన్ని ఫ్లవర్ స్మెల్స్ కానీ చాలా ఇష్టం. ఆ యొక్క స్మెల్ని గమనిస్తూ ఉండండి. దాన్ని ఊహించుకుంటూ మీ యొక్క శ్వాసని లోపల దాకా తీసుకెళ్ళండి. ఎన్ ఎక్కడ తొందర లేదు. ఎంత నిదానంగా తీసుకోగలిగితే అంత నిదానంగా శ్వాస తీసుకోండి. మీలో ఉన్నటువంటి పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
పోతున్నట్టుగా మీలో ఉన్నటువంటి పృథ్వీతత్వానికి గుర్తుగా ఉన్నటువంటి తన్మాత్రలో మనకి స్మెల్ అనేది పృథ్వీకి సంబంధించింది. మీ యొక్క స్మెల్ అంతా కూడా బాగా కరెక్ట్ అవుతున్నట్టుగా, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతున్నట్టుగా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు అలానే మీరు మీ యొక్క నాలుక పైకి మీ అవేర్నెస్ని తీసుకెళ్ళండి. కళ్ళు మూసేసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. నాలుక పైకి తీసుకెళ్ళేసి మీకు ఇష్టమైన ఫుడ్ తింటే మీకు ఉమ్, ఎలాంటి లాలాజలం వస్తుందో దాన్ని విజువలైజ్ చేస్తూ ఉండండి. మీకు ఇష్టమైన ఫుడ్, కొంతమందికి పులుపు అంటే ఇష్టం, కొంతమందికి తీపి అంటే ఇష్టం, కొంతమందికి దాన్ని మీరు తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ యొక్క ఫీల్ అవుతూ ప్రశాంతంగా ఆనందంగా శ్వాస తీసుకోండి. మీకు ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు మీ యొక్క శరీరం ఎలా ఫీల్ అవుతుందో దాన్ని గమనిస్తూ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా వదిలేసేసేయండి. ఇప్పుడు నెమ్మదిగా మీరు మీకు ఇష్టమైన వాళ్ళని మీ దగ్గర ఉంటే ఎంత ఫీల్ అవుతారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళని వాళ్ళ యొక్క ఫేస్ని విజువలైజ్ చేస్తూ ఆ రూపాన్ని విజువలైజ్ చేసుకుంటే అది దేవుడు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి మనిషిలోనూ కూడా దేవుడే కాబట్టి ఉండేది, ఎవరైనా విజువలైజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఎంత ఇష్టపడతారో అలాంటి వాళ్ళని గమనిస్తూ వాళ్ళ ఫేస్ని గమనిస్తూ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా వదిలేసేసేయండి. మీలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్, అలానే అగ్నితత్వం ఇవన్నీ కూడా యాక్టివ్ అయిపోతాయి. ఆ ఫేస్ని గమనిస్తూ ఉండండి. మధ్యలో లేవకూడదు. ఇప్పుడు నెమ్మదిగా మీరు ఎవరైనా సరే టచ్ని ఫీల్ అవుతారు. ఈ టచ్ అయితే ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కొందరు పైన స్కిన్ మీద ఏదో ఒక టచ్ కానీ, లేకుంటే మన శరీరం మీదకి వచ్చేటువంటి చల్లని గాలి కానీ, ఇదన్నీ కూడా ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉండండి. ఆ టచ్ని మనం ఫీల్ అవుతూ మీ యొక్క శ్వాసను తీసుకుంటూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా వదిలేసేసేయండి. నెమ్మదిగా మీరు మీ యొక్క శ్వాసని సౌండ్కి కన్వర్ట్ చేస్తాం. మీరు ఏ యొక్క పదాలు వింటే, ఏ మ్యూజిక్ విన్నా, లేకుంటే ఏదైనా సరే మీకు ఇష్టమైనది ఏది వింటే మీ యొక్క శరీరము, మనసు హ్యాపీగా ఫీల్ అవుతుందో దాన్ని మీరు విజువలైజ్ చేస్తూ మీ యొక్క శ్వాసను తీసుకోండి. మీలో ఉన్నటువంటి ఆకాశతత్వం మొత్తం కూడా ఎక్కడైనా టాక్సిన్స్ ఉన్నా ఈ యొక్క శ్వాస ద్వారా క్లియర్ అవుతుంది. ఆ సౌండ్ వినికిడి మనం మ్యూజిక్ విన్నప్పుడు హ్యాపీగా ఉంటామా, లేదా ఎవరైనా మాటలు వింటే హ్యాపీగా ఉంటామా, ఏదైనా మంత్రం వింటే హ్యాపీగా ఉంటామా, ఏదైనా సరే ఆ, కొన్ని మంత్ర ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అలాంటివి వింటే హ్యాపీగా ఉంటామా, అది దాన్ని గమనిస్తూ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నిదానంగా వదిలేసేసేయండి.
ఇప్పుడు ఈ యొక్క పంచభూతాల ఐదింటిని కూడా మనం 5 సార్లు శ్వాస తీసుకుంటాం. ఫస్ట్ ప్రతి శ్వాసలోనూ ఒక్కొక్క దాన్ని గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ మీ యొక్క స్మెల్‌ని గమనిస్తూ ఉండండి. తరువాత మీ యొక్క నాలుకను గమనిస్తూ ఉండండి టేస్ట్‌ని. తర్వాత రూపాన్ని గమనిస్తూ ఉండండి. తరువాత టచ్‌ని గమనిస్తూ ఉండండి. స్పర్శని గమనిస్తూ ఉండండి. తర్వాత సౌండ్‌ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ యొక్క అవేర్‌నెస్‌ని ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యకి తీసుకెళ్తాం. నిదానంగా శ్వాస తీసుకుంటాము. ఈ యొక్క పంచభూతాలకు అతీతమైనటువంటి మీ యొక్క శివతత్వము, సుప్రీం గాడ్ అయినటువంటి ప్రాణశక్తితో నిండినటువంటి గాడ్‌ని మీ యొక్క ఆజ్ఞా చక్రంలో విజువలైజ్ చేస్తూ మీ యొక్క శ్వాసని ఆయనకి సమర్పిస్తూ ఉంటాం. ప్రతి శ్వాస కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రసాదమేను. ఈ యొక్క ఆయన ప్రసాదాన్ని ఆయనకే మనం సమర్పిస్తూ నిదానంగా శ్వాస తీసుకుంటాము. నిదానంగా వదిలేసేస్తాము. కళ్ళు ఓపెన్ చేయొద్దు. కళ్ళు మూసేసుకోండి. శ్వాసను గమనించండి. ఇప్పుడు మీ యొక్క అవేర్‌నెస్‌ని ఆహ్, సహస్రార చక్రం మీదకి తీసుకెళ్తాం. మీ యొక్క శరీరంలో ప్రాణశక్తి మొత్తం కూడా సహస్రార చక్రం నుంచి శరీరమంతా కూడా తెల్లని కాంతి రూపంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మీ మీద ఒక జలపాతం లెక్క పడుతున్నట్టుగా గమనిస్తూ ఉంటాము. మీ శరీరమంతా కూడా తెల్లని కాంతి రూపంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో నిండిపోతున్నట్టుగా గమనిస్తూ ఉండండి. మీ శరీరమంతా సహస్రారం నుంచి, వెంట్రుకల దగ్గర నుంచి, మన కాలి బొటనవేలు వరకు కూడా తెల్లని కాంతి రూపంలో సూర్యుడు ఎలా అయితే వెలిగిపోతున్నాడో, మీ యొక్క ప్రాణశక్తితో మీరు వెలిగిపోతున్నట్టుగా గమనిస్తూ ఉండండి. అక్కడ మీరు ఉండరు. ఓన్లీ లైటే ఉంటుంది. ఆ లైట్‌ని గమనిస్తూ మీ శరీరమంతా లైటే అయిపోతుంది. సూర్యుడిని మనం ఎలా చూడలేమో, అలా మీ శరీరాన్ని మీరు మీ యొక్క ప్రాణశక్తితో ఉన్నప్పుడు మీరు చూడలేనంత వెలుగుతో ఉన్నట్టుగా గమనిస్తూ ఉండండి. మీ శరీరం నుంచి సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో, అలానే ప్రతి పార్ట్ నుంచి కూడా మీ శరీరం నుంచి ప్రాణశక్తి అలా బయటికి వస్తున్నట్టుగా తెల్లని కాంతి రూపంలో ఒక లైట్ ఎలా వెలుగుతుందో అలా మీరు మీ ప్లేస్ మీరున్నటువంటి రూమ్ కానీ, మీరున్నటువంటి హౌస్ కానీ, మీరున్నటువంటి ఏరియా మొత్తానికి కూడా మీ నుంచి ప్రాణశక్తి అలా సూర్యకాంతి వలె బయటికి వెదజల్లుతున్నట్టుగా గమనిస్తూ ఉండండి. రిలాక్స్. 2 చేతులు కూడా కలిపేసేసేయండి. 2 చేతులు కళ్ళపై ఉంచేసుకోండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసేసేయండి. అరచేతులను చూసేసేయండి. రిలాక్స్. కళ్ళు ఓపెన్ చేయండి.